హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతస్ కిచెన్. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను. అది బ్రేక్ఫాస్ట్లోకి తినొచ్చు, డిన్నర్లోకి కూడా తినొచ్చు. అదొక స్పెషల్ పరాటా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అది కాబూలి చనాతో చేస్తాను కాబట్టి అది చనా పరాటా అంటున్నాను దాన్ని. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం. ఇది కాబూలి చనా అండి. ఒక 4 hours సోక్ చేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోతుంది కదా, దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇది కొరియాండర్, ఇది డ్రై మ్యాంగో పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పేస్ట్. గ్రీన్ చిల్లీ పేస్ట్లోనే సాల్ట్ వేసేసుకున్నాను. ఇది ఆట అండి, గోధుమ పిండి. ఫస్ట్ గోధుమ పిండిని తడిపేసుకుందాం. మంచిగా చపాతీ డఫ్లా చేసేసుకోవాలి. గోధుమ పిండిలో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాం, కొద్దిగా ఆయిల్. ఇది ఇలా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడుపుకుందాం. ఇది మీ కిడ్స్కి స్కూల్ బాక్స్లోకి కూడా పెట్టియచ్చు, చాలా బాగుంటుంది, మంచిగా తినేస్తారు. మనకి కర్రీ ఇంకా చపాతీ అయ్యే వరకు టైం పడుతుంది కదా. కొద్దిగా ముందు రోజు ప్లాన్ చేసుకుంటే నైట్ పడుకుంటప్పుడే కాబూలి చనా నానబెట్టేసుకోండి, బాగుంటుంది. ఇంకా హెల్దీ కూడా కదా, మంచి ప్రోటీన్ ఉంటుంది కాబూలి చనాలో. గోధుమ పిండి మంచిగా సాఫ్ట్గా రావాలండి. ఇలా సాఫ్ట్గా తడిపేసుకోండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం దీనికి. మంచిగా సాఫ్ట్గా తడుపుకుంటే బాగా వస్తాయి పరాటా. ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 minutes సైడ్లో పెట్టేసుకుందాం. అప్పటి వరకే స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఉడికించుకున్న కాబూలి చనాని మిక్సీ చేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోండి. ఉడికించేటప్పుడు వాటర్లో వేసేయాలి కొంచెం సాల్ట్. ఫస్ట్ దీన్ని మిక్సీ చేసేస్తాను. ఇప్పుడు ఇది మిక్సీ చేసేసుకున్నాను కదా, ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి దీన్ని కూడా, ఎక్కడ పెద్ద పీసెస్ లేకుండా మంచిగా సాఫ్ట్గా చేసేసుకోవాలి. అది ఇలా వచ్చింది కదండి. మిక్సీ చేసుకున్న తర్వాత దీంట్లోకి అన్ని ఐటమ్స్ యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, జీరా పౌడర్, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా కారపొడి, సాల్ట్ పచ్చిమిర్చి పేస్ట్లోనే వేసేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర. ఇది మంచిగా కలిపేసుకుంటున్నాం. ఇది స్టఫింగ్కి మసాలా రెడీ అయిపోయింది కదా. ఇలా బాల్స్ చేసుకొని నేను సైడ్లో పెట్టుకుంటున్నాను. మీడియం సైజ్ పరాటా కోసం ఇంత సైజులో చేస్తున్నాను. ఇప్పుడు పరాటా కోసం మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు పిండిని కూడా మంచిగా చిన్న చిన్న ముద్దలు చేసేసుకొని రెడీ చేసేసుకుందాం మనకు కావాల్సిన సైజులో. చూడండి, ఇప్పుడు ఇలా పరాటా కోసం పిండిని ఇలా వెడల్పుగా అనేసుకొని ఇలా స్టఫింగ్ చేసేసుకొని పరాటా చేసేసుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి.
సూపర్ డెలిషియస్ అండ్ చాలా ఈజీగా అయిపోయే చనా పరాటా రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.